ఇప్పుడు మీ వెనక ఉన్న ఒక స్క్రీన్ మీరు చూడండి ఫ్రెండ్స్. సంవిధాన్ గౌరవ్ యాత్ర 2010 దేశ ప్రధాని ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి సంవిధాన్ గౌరవ్ యాత్ర 2010 అని చెప్పి కాన్స్టిట్యూషన్ని ఒక ఏనుగు మీద పెట్టి గజారోహణ చేసి 15,000 మందితో పాదయాత్ర చేసిన ప్రజా సేవకుడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా ఆయన చరణాలను స్మరిస్తూ ఆడికేని ఆ పాదయాత్ర మొదలుపెట్టి 2010లో ఈ యాత్ర చేసిండు. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే 2024లో కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మోదీ అన్న నినాదం తీసుకొస్తాడని ఆయన కలవడ్డదా ఆ రోజు? ఇది పెట్టేది ఉండే ఆ రోజు. నేను అది అందుకే చెప్పిన, నేను ఏమన్నా అంటే నా ఆర్కైవ్స్లో ఇది ఎట్లా మిస్ అయింది అలా. మోడీ గారు కూడా చెప్పిండు కదా, మోదీ గారు చెప్పారు. నేను ఏమంటున్నా, ఆయన చెప్పిండు. ఇది మోడీ ఆర్కైవ్లో కూడా వచ్చింది, ఇది ఎన్నో దాంట్లలో వచ్చింది. చాలా చాలా విశ్లేషకారులు కూడా దీన్ని మాట్లాడినరు. కాకపోతే మనం ఎందుకు మిస్ అయినాం తెలుగు రాష్ట్రాలలో దీన్ని ముంగడికి తీసుకోబోతున్నా అన్న బాధ నాకు ఇవాళ ఎక్కువ అనిపిస్తుంది. జనాలు నమ్మరనుకున్నాం మనం. ఇది నిజంగా చెప్తే డ్రిల్ కాలే, అదే ఇది బయటికి రాలే. నా ఆర్కైవ్లో నుంచి నిన్న నేను నా ఆర్కైవ్ మొత్తం దాన్ని ఒక ఫోల్డర్లకు సేవ్ చేస్తుంటే సడన్గా మా గురువు గారు కూడా ఫోన్ చేసిరు నాకు, నువ్వే మిస్ అయినావు కదరా గిరీష్ టాపిక్ అని అంటే, అవు సార్ నేను మిస్ అయినా, ఇది అట్లెట్లా మిస్ అయినా అన్న పశ్చాత్తు. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బెటర్ లేట్ దాన్ నెవర్. అఫ్ కోర్స్ మా కాగ్నిజెన్స్ కోసం మేము ముంగటికి తీసుకొచ్చుడు. సో సమరీ ఏంటంటే ఫ్రెండ్స్, 2007లో సంవిధాన్ గౌరవ్ యాత్ర అని చెప్పి తీసుకొచ్చిన ఘనుడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. పార్లమెంట్లో అంబేద్కర్ గారి విగ్రహం కాదు కదా ఫోటో పెట్టుకనిక కూడా నిరాకరించిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఈయన చరిత్రలు దేశం ఎన్నో చూసినాయి. అంబేద్కర్ గారిని సాక్షాత్తు ఓడగొట్టనిక ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు, సర్కార్లు, నాయకులు ఎంతో మంది కూడా ఉన్నారు. గజారోహణ చేసి ఆ రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవం ఇది ఒక అరుదైన ఘట్టం భారతదేశంలో. నాకు తెలిసి చరిత్రలో ఇది ఎవ్వరు చేయలే. ఇది నేను మీకు మిస్ అయిన ఆ రోజు. ఈ 2024లో వీళ్ళు చెప్తారు కదా రాజ్యాంగాన్ని మారుస్తారు అని, ఏడికేని మారుస్తాడు. ఆనాడే అంబేద్కర్ గారి చరణాల సాక్షిగా నడిపించిన కథనాన్ని, ఘట్టాన్ని వీళ్ళు ఘటియా చీప్ ఫేక్ నరేటివ్, కటాకట్ నరేటివ్ అని అంటారు. వీళ్ళని కటాకట్ నాయకులు, కటాకట్ నరేటివ్స్ తీసుకొని వచ్చారు.